నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అండ్ కేన్స్ కార్డియో అండ్ న్యూరో క్లినిక్, కొండాపూర్, హైదరాబాద్. స్టంట్స్ వేయించుకుంటే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది అందరికీ అనుమానం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టంట్ వేయించుకున్న తర్వాత బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ తక్కువ ఛాన్స్, అంటే ఒక 1 to 2% మాత్రమే స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? నెంబర్ 1, ఎవరైతే మెడికేషన్ సరిగా వాడరు, అంటే బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ డ్రగ్స్ ఎవరికైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అవి వాడరో వాళ్ళకి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది, కొలెస్ట్రాల్ అన్కంట్రోల్డ్ ఉండడం, షుగర్ అన్కంట్రోల్డ్ ఉండడం, బీపీ అన్కంట్రోల్డ్గా ఉండడము, స్మోకింగ్ కంటిన్యూ చేసేవాళ్ళు, వీళ్ళకి మళ్ళీ స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇది బ్లాక్ కాకుండా ఏం చేసుకోవాలి? మందులు అనేది రెగ్యులర్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొందరిలో కొన్ని రోజులు మందులు మానేసినా మళ్ళీ స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెడికేషన్స్ అనేది కంపల్సరీ. ఏ మెడికేషన్స్ కంపల్సరీ? లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడికేషన్స్. 1, కొలెస్ట్రాల్ తగ్గించేది. 2, బ్లడ్ థిన్నర్స్, అంటే బ్లడ్ పల్చన్ అయ్యేది. ఈ 2 మెడికేషన్స్ వాడుకొని మీకున్న బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ స్ట్రిక్ట్ కంట్రోల్, అండ్ లైఫ్ స్టైల్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ హెల్తీ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే మీకు మళ్ళీ స్టంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడున్న మోడర్న్ స్టంటింగ్, అంటే న్యూ జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వాడుకున్న వాళ్ళలో ఇస్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ స్టంట్ బ్లాకేజ్. కాబట్టి అపోహలు ఏమీ పెట్టుకోకుండా స్టంట్స్ అనేది చాలా ధైర్యంగా మీరు వేయించుకొని మందులు కరెక్ట్గా వాడుకుంటే మీరు రెగ్యులర్గా చేసుకునే ప్రతి ఒక్క పని కూడా మీరు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ అండి.